బ్రేకింగ్ న్యూస్ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తం 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పాయి. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెట్టుబడులు సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లకు మించి పెట్టుబడులు వచ్చాయి. 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదిరాయి. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి భారీ పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా రాష్ట్రంలో 49,500 మంది యువతకు ఉద్యోగాలు రానున్నాయి. పారిశ్రామికవేత్తలను ఫ్యూచర్ సిటీ, స్కిల్ వర్సిటీ ఆకర్షించాయి. సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం 3 రోజుల పాటు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది. వీరి సమక్షంలో డేటా, ఎనర్జీ, ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఇందులో అమెజాన్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. దావోస్ లో అతిపెద్ద పెట్టుబడి ఒప్పందాన్ని అమెజాన్ తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. హైదరాబాద్ లో 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. ఇందుకు అవసరమైన భూమిని కేటాయించాలని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అభ్యర్థించగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ అందిస్తారు. నగేష్, 8:30కే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి తన పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా కార్పొరేటర్లు కావచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, సలహాదారులు అందరూ కూడా భారీ స్వాగతం పలికారు. కానీ ఇక్కడ ర్యాలీ తీయకూడదని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. అంటే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న యాంగిల్ని కూడా ఆయన వ్యక్తపరచడంతో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి కొద్దిసేపు ఇక్కడ నిలబడి అభివాదం చేసి తను ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కానీ దావోస్ పర్యటన మొత్తం 3 రోజుల పర్యటనలో 1,78,950 కోట్లని ఆకర్షించారు. పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం 20 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ కుదుర్చుకున్నాయి. 45,000 పైన ఉద్యోగాలు కూడా ఇవ్వడానికి కూడా ఆ కంపెనీలు ఆసక్తి చూపిన పరిస్థితి. ఇందులో అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, మెగా కంపెనీ ఇలా ప్రపంచంలో డామినేట్ చేస్తున్న కంపెనీలను కూడా తెలంగాణకు రావడానికి వాళ్ళు ఎంఓయూ కుదుర్చుకున్నారు. దావోస్ అనగానే ప్రపంచ ఆర్థికవేత్తలందరూ, ప్రపంచ కంపెనీలను కూడా సమావేశం అవుతాయి. తమకు ఏ దేశంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి, ఏ రాష్ట్రంలో అనుకూలంగా ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు ఒక చర్చను చేస్తుంటారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా తెలంగాణలో భారీ కంపెనీలు తీసుకురావడానికే ఆసక్తి చూపారు. ముఖ్యంగా 1000 ఉద్యోగాలు తెలంగాణకు రావాలి. ఇక్కడున్న తెలంగాణ పౌరులు కావచ్చు, యువత కావచ్చు, బయట దేశాలకు వెళ్లకుండా వాళ్ళని ఆపి తెలంగాణ అభివృద్ధిని దిశగా ముందుకు తీసుకురావడం కోసమే, తెలంగాణ ఉద్యోగాల కోసమే దావోస్ పర్యటన విజయవంతం చేశారు. సరిహద్దు రాష్ట్రాలు కూడా ఇన్ని పెట్టుబడులు కూడా ఇండియాలో ఉన్న మిగతా రాష్ట్రాలు కూడా ఎవరూ సాధించలేదు. అందులో 60,000 పెట్టుబడులు ఒక కంపెనీ, 45,500 కోట్ల పెట్టుబడులు మరో కంపెనీ. సో వేలాది ఉద్యోగాలు రావడానికైతే ఒక బాట పడిందని చెప్పచ్చు. మొదటైతే రోడ్డు ఏర్పడింది, తర్వాత మ్యాప్ ఆధారంగా ఉద్యోగాలు రావడం కోసమైతే ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నాలు చేయడంతో ఇందులో మన పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కృషి కూడా ఉంది. జయేష్ రంజన్ కూడా గతంలో అనుభవం ఉన్న వ్యక్తి, ప్రపంచ దేశ అధినేతలతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాడు. జయేష్ రంజన్కి ఐటీ అలాగే పరిశ్రమలకు సంబంధించి కూడా తను లింక్స్ ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ జీహెచ్ఎంసీ 4 లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి మనతో ఉన్నారు. అంటే పర్యటన ఎలా చూస్తారు? సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపు ఇక్కడ ఆగిన పరిస్థితి, ఎందుకంటే బయటకు వెళ్తే ర్యాలీ తీస్తే కనుక కొంత ఇబ్బందులు ఎదురుతాయని కూడా వాళ్ళు భావించినట్టుగా ఉన్నారు. హైదరాబాద్లో ఒక్కసారి ర్యాలీ అనేది తీస్తే టోటల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎంతోమంది పొద్దున పూట ఉద్యోగాలకు పోతుంటారు. వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతున్న ఉద్దేశంతో సీఎం గారు చాలా క్లియర్గా ఉన్నారు. మన సంబరాలు ఏమైనా చేసే ఉంటే వేదిక ఉంటుంది, కానీ ఇలాంటి దగ్గర ఎయిర్పోర్ట్ ఇవన్నీ పరిసరాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను సీఎం గారిని, శ్రీధర్ బాబు గారిని కంగ్రాచులేట్ చేస్తున్నా. ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు 1,78,900 కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి ఈరోజు 49,500 ఉద్యోగాల అవకాశాలతోటి ఈరోజు తెలంగాణకు రావడం సీఎం గారు నిజంగా గొప్ప విషయం. నిజంగా గర్విస్తున్నాం. మనకు ఈరోజు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పురోగతి చెందుతుంది. ఇండస్ట్రియల్ హబ్గా తెలంగాణ మారుతుంది. 50,000 ఉద్యోగాలు ఈరోజు పిల్లలకు రావడం అంటే నిరుద్యోగ యువతకి ఎన్నో ఆశలతో పెట్టుకొని హైదరాబాద్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని యువత అందరూ కూడా మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు రావాలని రేవంత్ రెడ్డి గారు శ్రీధర్ బాబు గారు చేస్తున్న కృషి అభినందనీయం. దానికి తోడుగా
ఇంగ్లీష్ వస్తేనే కంపెనీలు వస్తాయి అనే మాట అబద్ధం అండి. ఇంగ్లీష్ వచ్చినా రాకున్నా కంపెనీలు వస్తాయి. తెలంగాణను చూపించాల్సిన విధానము ఏ విధంగా అయితే మన తెలంగాణని మన ప్రపంచ దేశాలకు పరిచయం చేసిండో రేవంత్ రెడ్డి గారు, అది చూసి మనకు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయి అనే మాట నుంచి ఫస్ట్ బయటికి రావాలి. ఇంగ్లీష్ కావాలి, కానీ ఉద్యోగాలు కూడా రావాలి. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు దోచుకున్నారని కూడా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు మేము అదే అంటున్నాం, ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు రావు. ఇంగ్లీష్ తోటి మీరు ఏం మాట్లాడతారో కూడా మాకు తెలుసు, మాకు కూడా ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఇంగ్లీష్ తోటే ఏదో జరిగిపోతుంది అనే విధంగా లేదు. ఈరోజు పెట్టుబడులు మీరు 10 సంవత్సరాల నుంచి మీ ఇంగ్లీష్ మాట్లాడిరు, అన్నీ మాట్లాడిరు, కానీ కంపేర్ చేసుకోండి ఒక్కసారి, అంటే నిస్వార్థంగా, అంటే మనస్సాక్షితో కంపేర్ చేసుకోండి. ఇంగ్లీష్తోనే వచ్చినాయి ఇవన్నీ కూడా. మా సార్ ఇంగ్లీష్ ఎంత ఇంగ్లీషో మాకు కూడా తెలుసు, తప్పేం లేదు. ఆయన ఈరోజు ఇంత క్లియర్గా ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నాడు, ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పోరాడుతున్నాడు. తెలంగాణ వచ్చిన సంవత్సరం లోపల 1,78,000 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల రూపంలో రావడం అనేది చిన్న విషయం కాదు, అదే జోక్ కాదు. అందరూ అనుకుంటారు ఇది ఏదో ఆషామాషిగా చూస్తున్నారు. మంచి మంచి కంపెనీలు ఈరోజు హైదరాబాద్ రావడం అనేది నిజంగా గర్వించదగ్గదిగా. హైదరాబాద్ ఒక తెలంగాణ బిడ్డగా, కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తగా నిజంగా నేను గర్విస్తున్నా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ క్యాబినెట్ టీం అందరికి కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే పర్యటన కూడా ఆద్యాంతం కూడా అంటే ఉద్యోగాలను ఆకర్షించడం, కంపెనీలు ఇక్కడికి తీసుకురావడమే జరిగింది. 3 రోజులు కూడా నిరంతరం తను అంటే ఈ తెలంగాణకు కంపెనీలు వస్తే ఎలా ముందుకెళ్తుంది, తెలంగాణ పారిశ్రామికంగా ఎలా ఉంటుందనేదే చూపించిన పరిస్థితి. డెఫినెట్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలంగాణకు కావాల్సిన నాగరాజు గారు పెట్టుబడులు రావాలి, తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావాలి. అదే లక్ష్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముందుకు పోతున్నారు. ఇప్పుడు 14 రోజుల నుంచి ఒక్కరోజు తీరిక లేకుండా మీరు ప్రతిరోజు చూడండి, ఎవ్రీడే ఏదో ఒక మీటింగ్, ఏదో ఒక కంపెనీ విజిట్ చేయాలి. ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలి, కల్పన జరగాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ ఒక బిజినెస్ హబ్గా మారాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ ప్రయత్నం సఫలమైంది. నేను మరొక్కసారి చెప్తున్నా, నేను ఇంగ్లీష్తోనే రాదు, పట్టుదల ఉండాలి, మనసులో సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉంటే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఈరోజు ఒక్కసారి హైదరాబాద్ చూడండి, మేము ఎందుకు ఆలోచిస్తున్నాం, ఈరోజు ర్యాలీ తీయడం గొప్ప విషయం కాదండి నాగరాజు గారు. ర్యాలీ ఏముందండి, ర్యాలీ పెద్ద పెద్ద ర్యాలీలు తీసినాం మేము. కానీ ఈరోజున్న పరిస్థితులు ఒక్కసారి బయటికి మేము ర్యాలీ తీసుకొని వస్తే 1000 మంది కుటుంబాలు రోడ్డు మీద పొద్దున్నేసి ఉద్యోగాలు పోతుంటారండి. వాళ్ళందరినీ మనం రోడ్డు పాలు చేద్దామా? ట్రాఫిక్లో ఆగిపోతారు. మొదలే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. 2050 విజన్ ప్రకారం రేవంత్ రెడ్డి గారు 2050 విజన్ పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ ఫ్రీ హైదరాబాద్ ఉండాలి, ట్రాఫిక్ ఫ్రీ తెలంగాణ ఉండాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోతున్నారు. ఫలక్నామా నుంచి ఎంబీఎస్ నుంచి ఫలక్నామా వరకు ఈరోజు మెట్రో ట్రైన్ తీసుకొస్తున్నాము. అదేవిధంగా ఫలక్నామా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో ట్రైన్ తీసుకుపోతున్నాం. ఎందుకు? ఈ రోజు వరకు ఒరిజినల్ సిటీ నెగ్లెక్ట్ చేయబడింది. ఒరిజినల్ సిటీకి కావాల్సిన సదుపాయాలు ఏదైతే కల్పిస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేరి డెఫినెట్గా సౌత్ తెలంగాణ అనుకోండి, నార్త్ తెలంగాణ అనుకోండి, ఈస్టర్న్ తెలంగాణ అనుకోండి, వెస్టర్న్ తెలంగాణ అన్ని అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి కంపెనీలు వచ్చినట్లయితేనే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ కంపెనీలు రావడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువతకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ప్రతి యువకుడు ఆనందించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొత్తానికైతే 20 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో సన్ పెట్రో కెమికల్స్ సంబంధించి 45,500 కోట్లు, వాళ్ళు 7,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కూడా 60,000 కోట్లు రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి. ఇందులో 17,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కంట్రోల్ ఎస్ కావచ్చు, డబ్ల్యూ సంస్థ కావచ్చు, స్కై రూట్ ఏరోస్పేస్ కావచ్చు, మెగా ఇంజనీరింగ్ కావచ్చు, ఎస్సీఎల్ టెక్ సెంటర్ కావచ్చు, ఇలా మొత్తం 20 కంపెనీలు తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇందులో విప్రో, ఇన్ఫోసిస్, అలాగే యూనిలివర్, బ్లాక్ స్టోన్, ఉర్సా క్లస్టర్, ఇలా పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచాన్ని డామినేట్ చేసే టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, అక్షత్ గ్రీన్ టెక్, సో ప్రపంచంలో పేరు పొందిన కంపెనీలను కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. 4 రోజుల సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అలాగే జయేష్ రంజన్, మిగతా అధికారులంతా కూడా మినిట్ టు మినిట్ అక్కడ టాక్ చేయడం, వాళ్ళందరినీ ఒక వేదికపైకి, అంటే వేదిక పైన వాళ్ళ అందరినీ కూడా ఒప్పించడం, మెప్పించడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటికే
తెలంగాణ గతంలో అంటే సంవత్సరం క్రితం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లారు. అప్పుడే 40,000 కోట్ల పైన పెట్టుబడులు సాధించారు. ఈసారి 1,80,000 కోట్లు, దాదాపుగా 50,000 ఉద్యోగాల పైన సాధించడం అనేది గొప్ప విషయం అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని ఇంప్లిమెంట్ అయిన దిశగా రేపు కేబినెట్ సమావేశంలో చర్చించున్నారు. మంత్రులతో చర్చించిన తర్వాత కంపెనీలకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేయాలి, ఆ కంపెనీకి భూమి కావచ్చు, మిగతా ప్రాంతాల్లో వాళ్ళకి అవకాశాలు కావచ్చు, ఎలా ముందుకే తీసుకెళ్లాలన్న దానిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఒక్కొక్కరిగా ఆ కంపెనీ ప్రతినిధులను హైదరాబాద్కి రప్పించి వాళ్ళతో మరోసారి చర్చలు జరిపి వివిధ ప్రాంతాలు కూడా వాళ్ళకు చూపించి ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది, ఒకవేళ ప్రాంతాలు వాళ్లకు సెలెక్ట్ అయితే కనుక ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ కంపెనీ పెట్టే విధానం కావచ్చు, కంపెనీని నిర్మిస్తే ఎలా ఉంటుంది చుట్టుపక్కల మీకు సౌకర్యాలు అని చెప్పి కూడా చూపించే అవకాశం కనిపిస్తుంది. ఐటీ కానీ పరిశ్రమ కానీ ఖచ్చితంగా తెలంగాణలో మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా మాత్రం దావోస్ పర్యటన విజయవంతమైందని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణుల నుంచి అయితే సమాధానం వస్తుంది. రైట్ నాగేష్, థ్యాంక్ యూ. మొత్తంగా దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ రావాలి, పెట్టుబడులు కూడా కావాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు అంటున్న పరిస్థితి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ఫుల్ గా దావోస్ టూర్ ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు.